తిప్పాపూర్ నుండి వేములవాడ పట్టణాన్ని అనుసంధానం చేసే రెండవ వంతెన నిర్మాణాన్ని 6 నెలల్లో పూర్తి చేయిస్తామని ప్రభుత్వ పాద శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ రెండో బ్రిడ్జ్ నిర్మాణానికి 6,85,00,000 వ్యయంతో ఆదివారం ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆర్ శ్రీనివాస్ కలెక్టర్ సందీప్ కుమార్ జాతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 10 ఏళ్లు నిండిన నాయకుల నిర్లక్ష్యంతో పడవగా ఉండిపోయిందన్నారు. ఆనాడు ప్రతిపక్ష హోదాలో నిలదీసి నేడు భూమి పూజ చేసుకున్నామని తెలిపారు. బ్రిడ్జి నిర్మాణంలో నష్టపోయే వారికి తప్పకుండా నష్టపరిహారం చెల్లిస్తామని వెల్లడించారు. వచ్చే వర్షాకాలంలోపు వేములవాడ రెండో బ్రిడ్జి పూర్తి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కనిపిస్తలేరండి. సంభ్రాంచ విరాజంచ విస్తేర్యాచరో హే వస్తే రాక్షసయాముఖేతయా జాగ్రత్త. ఇదొకటి వేసిన తర్వాత లేదు పుట్టింగ్ స్టార్ట్ చేస్తాం. సో ఇది అయిన తర్వాత అది స్టేట్ అవే ఆ స్లాబ్ సార్ మాట్లాడి బోనాలు సార్ ఇవ్వడానికి కోసం అనుకున్నాం. వాటికి కూడా మనిషి 2 లక్షలు ఇచ్చేటువంటి ఏర్పాటు చేసుకుందాం. ఆ రోజు ఒక 6 సంఘాలు మర్చిపోయినాం. కోనేపల్లి ఒక సంఘం, అదేవిధంగా ఇక్కడ గౌడ, ఇక్కడ మేరా, అదేవిధంగా అంబేద్కర్ సంఘం, ఈ విధంగా యాదవ 5-6 సంఘాలు ఏవైతే మిగిలిపోయినటువంటి వాటికి కూడా కమిషనర్ గారు చెప్పడం జరిగింది. వాటి ప్రతిపాదనలు కూడా మనం ఇచ్చినట్టయితే వారికి కూడా, ఎందుకంటే అన్ని వర్గాలను కలుపుకొని పోవాలని చెప్పి ఏదైతే అనుకున్నామో అందులో 5-6 సంఘాలు మిస్ అయినవి కూడా ఈసారి ఇచ్చుకునే కార్యక్రమం చేద్దామన్న మాట కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ప్రతి నిత్యం మేము ప్రజల మధ్యలో ఉంటున్నాం, ప్రజల కష్టసుఖాల్లో పాల్పంచుకుంటున్నాం. ఈ ప్రాంత అభివృద్ధి కోసమే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోగానే అనేక నిధులు వస్తున్నాయి. ఇంకా నేను శాసనసభ్యుడి కాకంటే ముందు మీ అందరి ఆధ్వర్యంలో మనం అందరం కలిసి కూడా అనేక ఉద్యమాలు చేసినాం. ఈ నియోజకవర్గంలో ఉన్న మేడిపల్లి కానీ, కత్లాపూర్ కానీ, భీమవరం కానీ, రుద్రం కానీ, చందుత్ కానీ, రూరల్, అర్బన్, టౌన్, కోనరాపేట, పట్టణంలో ఉన్నటువంటి వారు, పల్లెటూరు నుంచి వచ్చిన వరకు అందరి అనేక మంది కొనుక్కున్నారు. వాళ్ళకి ఎల్ఆర్ఎస్ లేకపోవడం వల్ల నిర్మాణం చేసుకోవడం కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఎల్ఆర్ఎస్ చేసుకుని మీరు నిర్మాణానికి కోసం ముందుకు పోయి నిర్మాణం కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా ఉపయోగించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నీకు ఉన్నటువంటి పెద్దలందరూ కూడా కోరుతూ, మరి భవిష్యత్తులో మన 12 నుంచి అసెంబ్లీ జరుగుతూ ఉంది. మధ్య హాలిడేస్ ఉన్నప్పుడు 10 రోజుల మధ్యలో హాలిడేస్ ఉన్నప్పుడు కూడా మనం కలుసుకొని అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమానికి సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కానీ ఇతరులు చేసుకోవడానికి కోసం ప్రయత్నం చేద్దామన్నమాట సందర్భంగా నేను తెలియజేస్తూ, మరోసారి ఈ రోజు ఏదైతే అర్ధాంతరంగా ఆగిపోయి 10 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి బ్రిడ్జి నిర్మాణానికి, ఏదో పునర్నిర్మాణానికి మనకు ఈ రోజు ప్రభుత్వం ద్వారా సాధికారిక 70 లక్షలతో ప్రపోజల్ పంపించి అది కూడా రావడానికి అవకాశం ఉంది. త్వరలోనే ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి కావాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ అందరికీ నమస్కారం.